హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒక ఎగ్జైటింగ్, ఒక బూస్ట్ ఇచ్చేటువంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి. మనందరూ తెలిసిందే ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతలా ఎదురు చూస్తున్నారని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సినిమాలు 3: 1 హరిహర వీరమల్లు, 2 ఓజీ, 3 ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాల కంటే కూడా ఓజీ కోసమే ఫ్యాన్స్ అందరూ నెక్స్ట్ లెవెల్లో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లుకే బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయంటే, రేపన్న నాడు ఒక్కసారి ఓజీ బుకింగ్స్ ఓపెన్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కానీ వరల్డ్ వైడ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ ఏ రేంజ్ లో ఫీస్ట్ ఉంటుందో అనేది అర్థం చేసుకోవచ్చు. సో అప్డేట్ ఏంటంటే, అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 25. వరుసగా వారం రోజుల పాటు హాలిడేస్, వీకెండ్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డేట్ ఇదని చెప్పేసి అనుకోవాలి. ఓజీ గనక ఒక్కసారి ఆ బుకింగ్స్ ఓపెన్ అయితే ఆ తాకిడి తట్టుకోలేక సిస్టమ్స్ క్రాష్ అయిపోతాయి. బుక్ మై షో అనేది, ఆ యాప్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో. ఈ ఏడాది రిలీజ్ అయిపోయిన సినిమాల్లో ఖచ్చితంగా ఓజీ నంబర్ 1 లో ఉంటుంది. అటువంటి ఓజీ సెప్టెంబర్ 25న ఫైరింగ్ ఆన్ సెప్టెంబర్ 25th వరల్డ్ వైడ్ అని చెప్పేసి డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ట్వీట్ వేయడం జరిగింది. అలాగే రాసి పెట్టుకోండి డేట్ అని చెప్పేసి సుజీత్ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పట్టుకున్నటువంటి ట్వీట్ కూడా ఒక ఫ్యాన్ ట్వీట్. ఒక ఫ్యాన్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మొదటి నుంచి కూడా అలా డ్యూటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా ఒక ఐ ఫీస్ట్, ఒక పండగ లాంటి సినిమాల పండగ అని చెప్పేసి అనుకోవాలి. అసలు విత్ ఇన్ 2-3 months లో మళ్ళీ ఓజీ రావడం అనేది ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ, మెగా ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పేసి అనుకోవచ్చు. నిజం చెప్తున్నాను, ఓజీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బేభత్సం సృష్టిస్తుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీ రికార్డులు అన్నింటిని కూడా బద్దలు కొట్టేటువంటి స్టామినా ఓజీకి ఉంది. ఓజీని కొట్టే స్టామినా మళ్ళీ పెద్దగా ఉంది. బాబాయ్ రికార్డులు బద్దలు కొడితే బాబాయ్ రికార్డులు అబ్బాయి బద్దలు కొడతాడు. గతంలో కూడా మగధీర రికార్డులు అబ్బాయి బద్దలు కొడితే, మగధీరతో రికార్డులు బద్దలు కొడితే అబ్బాయి, దాన్ని అత్తారింటి దారితో ఎలా అయితే బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు బద్దలు కొట్టారో, ఇప్పుడు కూడా ఓజీతో తెలుగు రాష్ట్రాల్లో బాబాయ్ గత రికార్డులు బద్దలు కొడతాడు. దాన్ని పెద్దితో నెక్స్ట్ ఇయర్ March 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయ్యేటువంటి పెద్దితో ఓజీ రికార్డుని అబ్బాయి బద్దలు కొడతాడు. మెగా రికార్డ్స్ ని మెగానే బద్దలు కొడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో సెప్టెంబర్ 25వ తారీఖున ఓజీ అని చెప్పేసి డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ డేట్ అనేది ప్రస్తుతం ఫ్యాన్స్ అందరికీ పెద్ద హై ఇస్తున్నటువంటి అనౌన్స్మెంట్ ఇది, అప్డేట్ ఇది. సో ఖచ్చితంగా ఇంకొక 2-3 నెలల్లో మనకి ఓజీ, మనందరం ఎప్పటి నుంచో ఓజీ 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 అని అరుస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ ఈవెంట్ లో కనిపించినా ఒకటే మంత్రం, ఒకటే నామస్వరం ఫ్యాన్స్ అందరి నోట నుంచి, ఓజీ ఓజీ ఓజీ. సో ఎట్టకేలకు ఫైనల్ గా డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఆ గ్లిమ్స్ తర్వాత ఏ వీడియో కంటెంట్ రాబోతుంది అనేది హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత మేకర్స్ అందరూ, ఓజీ మేకర్స్ డిసైడ్ చేస్తారు, అటు డైరెక్టర్ కానీ ఇటు ప్రొడ్యూసర్ కానీ. సో గెట్ రెడీ ఫర్ ద ఓజీ ఉత్సవం. నిజంగా ఉత్సవమే జరగబోతుంది ఇంకో 2-3 నెలల్లో. సో జస్ట్ వెయిట్ ఫర్ ఓజీ రిలీజ్.